కేటాయించడం ఎక్కువగా కేటాయించడం గౌరవ మంత్రివర్యులు పర్యాటక మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి, అట్లాగే స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు కూడా శ్రీనివాసరెడ్డి గారికి, అట్లాగే పార్లమెంట్ సభ్యులు రఘురామరెడ్డి గారికి, టూరిజం చైర్మన్ రమేష్ రెడ్డి గారికి, గడ్డంగుల చైర్మన్ నాగేశ్వరరావు గారికి, తెలంగాణ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ గారికి, జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వారికి, టూరిజం డిపార్ట్మెంట్ వారికి, మీ అందరికీ కూడా ముందుగా నమస్కారాలు. ఈనాటి ఈ కార్యక్రమం టూరిజం శాఖ మంత్రులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టూరిస్ట్ స్థలాలను, పర్యాటక స్థలాలని పెద్ద ఎత్తున ప్రాచుర్యంలో తీసుకొని వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ పథకంపై ఉంచడం కోసం చేస్తున్న కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. సరే, ఇది చాలా చారిత్రాత్మకమైన కట్టడం. సౌత్ ఏషియాలోనే ది బిగ్గెస్ట్. అటువంటిది నేలకొండపల్లిలో ఉంటూ మన అదృష్టం. దీన్ని ప్రాచుర్యంలో తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బుద్ధిస్టులు మనం ఇక్కడ రప్పించగలిగితే డెఫినెట్గా ఇది బాగా అభివృద్ధి చెందుతే కాకుండా మన ప్రాంతం కూడా ప్రపంచ పటంలో పెద్ద ఎత్తున కనిపిస్తుంది. అలా చేసుకోవడానికి వాళ్ళ పూర్వీకులు ఇక్కడ మనకి ఇచ్చేయారు. దీన్ని చేసే ముందు ఈరోజు ఏ రకంగా అయితే దీన్ని ప్రాచుర్యంలో తీసుకొని రావడం కోసం మంత్రి గారు మనందరినీ పిలుచుకొని ఇక్కడికి ఎట్లా వచ్చారో, మీరు కూడా ఇండియాలో ఉన్నటువంటి బుద్ధిస్టులందరినీ, ముఖ్యంగా బుద్ధిస్ట్ ప్రాపగండా చేసేటువంటి పెద్ద మనుషులు చాలా మంది ఉన్నారు. ఈవెన్ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉన్నారు. ఆంజనేయ రెడ్డి గారు 9 వర్షాలు డీజీపీ చేశారు. ప్రముఖ బుద్ధిస్ట్ ఆయన బుద్ధిజాన్ని బాగా ప్రాక్టీస్ చేయడమే కాకుండా ప్రాపగండా కూడా చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత టూరిజం కార్పొరేషన్ చైర్మన్గా కూడా పనిచేశారు. ఇప్పుడు ఉన్నటువంటి అన్ని టూరిస్ట్ గెస్ట్ హౌస్లు ఆయన డిజైన్ చేసి కట్టించారు. అటువంటి వారిని ఇన్వాల్వ్ చేసుకొని వారికి చెప్పి బుద్ధిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ ఒక మంచి రోజు మీ బుద్ధిజానికి సంబంధించినటువంటి ఒక మంచి రోజు ఏదైనా డిసైడ్ చేసుకుని ఆ రోజు ఇక్కడ ఒక చిన్న కార్యక్రమం పెట్టి వాళ్ళందరినీ ఇక్కడికి ఇన్వైట్ చేసే కార్యక్రమం చేయండి. ఒక ఫెస్టివల్ లాగా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ వస్తుంది. వాళ్ళందరూ ఇక్కడికి వస్తే వాళ్ళే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బుద్ధిస్ట్ సంఘాలందరికీ కమ్యూనికేట్ చేసుకుని వాళ్ళందరూ ఇక్కడికి ఇన్వైట్ చేసుకోవడానికి వాళ్ళ యాక్టివిటీ మొదలు పెడతారు. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు మనం చెప్పే సూచనలు ఏమైనా ఉంటే అవన్నీ తీసుకొని వాటి ఎస్టిమేషన్ ఎంత అవుతుంది గౌరవ మంత్రి గారి దృష్టి తీసుకొని వస్తే వారు ప్రపోజల్స్ అన్ని తయారు చేసి ప్రభుత్వానికి పెడతారు. డెఫినెట్గా ఈ ప్రభుత్వం టూరిజాన్ని బాగా అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నాను. కాబట్టి మీకు ఫండ్స్ కన్స్టెన్స్ ఏం ఉండదు. బడ్జెట్ సంబంధించి నిధులు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటికే రాష్ట్ర మంత్రి గారు అంతకుముందు పర్యాటక శాఖ సెక్రటరీగా ఉన్నటువంటి వారి సూచన మేరకు ఈ బుద్ధిస్ట్ సర్క్యూట్ కోసం 10 కోట్ల రూపాయలు కేటాయించారు. 10 crores. ఇంకా పనులు మొదలుపెట్టలేదు. ఆల్రెడీ కేటాయించాము, వర్క్ స్టార్ట్ చేయాలి. అది ఎక్కడైనా మీకు ప్రాసెస్లో ఇంకెక్కడైనా డిలే ఉంటే సార్ నా దగ్గరికి వస్తే వాళ్ళు కన్సర్న్ వాళ్ళతో మాట్లాడి నేను రిలీజ్ చేసి పని చేయించుకోవడానికి ఆ ఫండ్స్ కూడా ప్రాబ్లం ఏం లేదు. సో మీరు ఇది కూడా ఉన్నట్టు మా సర్క్యూట్ ఇది కూడా కెరీర్ ఉంది, ఇది ఉంది, ఇంకా అన్నీ ఉంది. సో ఆర్కియలాజికల్ సైట్గా ఇప్పుడు మనం ఎంపీ గారు చెప్పారు, దానిపైన కట్టామనుకో దీన్ని డిస్టర్బ్ చేసి దాని వ్యాలిడిటీ పోతుంది. ఆర్కియలాజికల్ సైట్ వాల్యూ అయిపోతుంది. వాల్యూ అయిన తర్వాత ఎవరు రారు.